H1B వీసా ఫీజుల పెంపు నిర్ణయానికి సంబంధించి అమెరికా అయితే ఒక డెసిషన్ అయితే తీసుకుంది. ట్రంప్కు వ్యతిరేకంగా 20 రాష్ట్రాలు దావా అయితే వేశాయి. ఈ ఫీజు వల్ల విద్య, వైద్య రంగాల్లో సిబ్బంది కొరత పెరుగుతుందని ఆందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ న్యాయ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నాయి కాలిఫోర్నియా, మసాచ్యుసెట్స్ రాష్ట్రాలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనతో మాట్లాడటానికి తాటికాయల జయరామ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు మనతో ఉన్నారు. జయరామ్ గారు నమస్తే. నమస్తే అండి. అన్ని రాష్ట్రాలు కూడా ఏకమవుతున్నటువంటి పరిస్థితి, పర్టికులర్గా కాలిఫోర్నియా, మసాచ్యుసెట్స్ రాష్ట్రాలు అయితే నాయకత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి అంశానికి సంబంధించి అమెరికాలో తిరుగుబాటు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఎలా చూడాలంటారు వీటిని? అసలు అంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్నట్టుగా ఉంది. రోజు రోజుకు తను ఫినాన్షియల్ గా ఎస్టాబ్లిష్ కావాలనుకుంటే పక్క దేశాల మీద ఆధారపడేసి, సో పక్క దేశ వ్యక్తుల మీద ఎలాంటి ఫీజులు వేసుకోవాలి, వీసాలను ఎట్లా క్యాన్సిల్ చేయాలి, అంటే ఎన్ని రకాలుగా మనిషిని పీడించాలి అనే విధంగా తన విధానాలు ఉంటున్నాయి. సో దానికి ఒక రకంగా చెప్పాలంటే అమెరికన్సే విసుకొచ్చేసి మేము అనుకున్నది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటని తలలు పట్టుకొని కూర్చున్నారు. ఇదొక అంశం. మరొక అంశం వచ్చేసి, ఎప్పుడు కూడా ఒక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడం అనేది అలా నిర్ణయం తీసుకోవాల్సింది బాధ్యత పొలిటీషియన్ మీద. కానీ నేను చాలా సందర్భాలు చెప్పి, ఇది నాట్ ఎట్ ఆల్ పొలిటీషియన్, ఈజ్ అ కార్పొరేటివ్ రియల్టర్. సో ఆయన ఆ కార్పొరేటివ్ రియల్టర్ గా ఉండేసి పొద్దుస్తా మనం ఎట్లా డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని మీద తన ఆలోచన ఉండేసి, ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా డబ్బులు ఎలా సంపాదించాలనే ఆలోచన తప్పితే దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, దానికి ఒక డెమోక్రటిక్ వే ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఆ రాజ్యాంగ బద్ధంగా దాని పాలనాపర అంశాలు తీసుకోవాలి, ప్రజల లోపల స్పందనలు పొందాలి, ప్రజలకు కావాల్సిన సమకూర్చాలి అనేది ఆలోచన అనేది పోయేసి, ఈ దేశస్తులు వీళ్ళు, ఆ దేశస్తులు వాళ్ళు, మన దేశం ఉండాలి అంటే ఓ పిచ్చా అనేది కూడా పీక్ కెరిట్. ఆయనకి ఏంటంటే ప్రతిదీ కూడా ఓ తప్పు చేసి ఆ తప్పుకు వచ్చేసి అమెరికా ది గ్రేట్ అంటుంటాడు. అమెరికా ది గ్రేట్ కి తప్పులకి ఏం పొరపాటు, ఆయన నిర్ణయాలు అనేది తప్పులు, దానికి అమెరికా గ్రేట్ అంటారు. అమెరికన్స్ వేరు, అమెరికా విధానాలు వేరు, ఈయన తీసుకునే విషయాలు వేరు. సో ఇవన్నీ అమెరికన్స్ కు ఇబ్బందికరమైన పరిణామాలతో పాటు ఇప్పుడు డే బై డే అక్కడ నిరుద్యోగుల అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కూడా రైజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఆర్థిక భారం అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. కాబట్టి అక్కడి నుంచి తప్పించుకోవాలంటే అక్కడ ఉన్న ఇండియన్స్ కానీ ఇతర దేశస్తులను బయటికి పంపించాలి అనేది ఒక పిచ్చ. అలాగని చెప్పేసి పంపిస్తే ఇప్పుడు అమెరికన్స్ ఏదో ఈ రాత్రికి రాత్రి వెళ్ళేసి అక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితి ఏం లేదు. సో అమెరికన్స్ లో కూడా చులకనైపోవడం అనేది కొంత బాధాకరమైన విషయం, అవమానకరమైన విషయం ట్రంప్కి. కొంతమందిని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సో ఈ రంగాల్లో అమెరికన్స్కి మీరు ఈ విధమైనటువంటి నేర్పాలి, కొంచెం స్కిల్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్రా అని ఇన్విటేషన్స్ ఇస్తూ ఉంటారు. లేకపోతే ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, వచ్చినటువంటి తిరుగుబాటు కావచ్చు, అంటే దావాల రూపంలో కోర్టుకు వెళ్ళారు అని అంటే కోర్టు కూడా ముట్టికాయలు వేసిన తర్వాత మళ్ళీ వెనక్కు తగ్గడం, అంటే ఒక కమిటీ అనేది ఉంటుంది, దానికి సంబంధించి కీలక నిర్ణయం అందరూ కలిసి చర్చించుకున్న తర్వాతే ఇది బయటకు వస్తుంది అనేటువంటి మాట, పర్టికులర్గా అమెరికా విషయంలో అలాంటివి ఉండేటువంటి ఛాన్స్ లేదంటారు అసలు అక్కడ? అమెరికన్స్ లో ఉండేది ఏంటో అనిపిస్తే, వాళ్ళకు సుఖమైన జాబ్ కావాలి. సో మండే టు ఫ్రైడే వర్క్ చేయాలి, ఫ్రైడే ఈవినింగ్ వస్తే సాటర్డే సండే మా వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదో నచ్చ వాళ్ళు ఆ సుఖానికి అలవాటుపడి ఆ 2 days ఎంజాయ్ చేసి మళ్ళీ అగైన్ మండే టు ఫ్రైడే వర్క్ చేస్తుంటారు. ఇది వాళ్ళకు రెగ్యులర్ యాక్టివిటీ. కానీ మీకు ప్రొఫెషనల్ కోర్సులలో మీకు విషయానికి వస్తే అమెరికన్స్ చాలా తక్కువగా ఉంటారు, ఎస్పెషల్లీ ద మెడికల్. నేను యాజ్ ఏ ఇంటర్నేషనల్ అంటే మామూలు ఒక డాక్టర్గా జాయిన్ అయిన తర్వాత యూఎస్ఎంఎల్ఏ నుంచి హ్యాపీయర్ అయ్యి, ఆ తర్వాత ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నుంచి నేను రిజిగ్నేషన్ చేసి చెప్పాను. సో మనం ఎక్కడ చూసినా కూడా అమెరికన్స్ మనకు ఆ స్థాయి ఈక్వల్ ఇక్కడ కనిపించారు. సో వాళ్ళు అంత రిస్క్ కూడా పెట్టుకోరు. వాళ్ళు ఎంత మాత్రం వచ్చేసి జాలీగా ఉండాలి, ఫన్ లైఫ్ చేయాలి, సో అనే విధానాన్నే ఉంటుంది, ఆ విధంగానే ఉంటారు కూడా. సో దాన్ని మనం తప్పుపట్టలేదు. సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్, ఇతరులను మోసం చేయాలి, లాక్కోవాలి, అట్లాంటిది ఏముండదు. సో అమెరికన్స్ అనేది ఇట్స్ అ గ్రేట్ మైండ్ సెట్ ఉన్న పర్సనాలిటీ, వాళ్ళ డౌట్ ఏం లేదు. సేమ్ టైం వచ్చేసి ట్రంప్ వచ్చేసి దాన్ని ఇంకా లేజీగా మార్చాలనుకుంటుంటారు, పని చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రాబ్లం. అలాగని చెప్పేసి ఇప్పుడు ఇండియన్స్ వస్తే, ఇప్పుడు మనకు మెడికల్ ఫెటర్నిటీ లోపల ఇండియన్ డాక్టర్స్ ఎక్కువగా ఉంటారు. ఇండియన్ డాక్టర్స్ తర్వాత ఆఫ్రికన్స్ ఉంటారు,
ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికన్స్ కంటే కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉంటారు. ఓకే. మీకు ఇంజనీరింగ్ అసలు అంటే ఫార్మింగ్ లో కూడా అంతా కూడా అలానే ఉంటుంటారు. ఇంకా బాగా కష్టపడి పనిచేసి ఇంకా హార్డ్ వర్క్ చేసేది అంటే మెక్సికాన్స్ ఉంటుంటారు. ఓకే. ఇలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్పెషాలిటీగా పనిచేస్తుంటారు. ఈవెన్ మీకు ఏదైనా గొడవలు అయితే కూడా దాని వెనకాల మెక్సికాన్ ఉంటుంది, అది డిఫరెంట్ స్టోరీ. ఓకే. అంటే ఒక దేశం ఉన్న తర్వాత పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కానీ అమెరికన్ ఎక్స్పెక్ట్ చేసింది ఈ టైప్ రూలింగ్ అయితే కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము సేఫ్ గా ఉండాలి, మా ఎంప్లాయ్మెంట్ రావాలి, సేమ్ టైం వచ్చేసి ఇతరులను దెబ్బ కొట్టాలనే ఉద్దేశం కాదు. సో దాన్ని చులకన భావంతో ఇప్పుడు ఆయన చేసుకుంటున్నారు. సో ఇది నేను చెప్తున్నాను కదా, చాలా సందర్భాల లోపల చాలా ఛానళ్ళు ఈజ్ నాట్ ఎట్ పొలిటీషియన్. సార్ పర్టికులర్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి కంట్రీస్ చైనా అండ్ ఇండియానే ఫస్ట్ 2 ప్లేసెస్లో కనిపిస్తున్నాయి కదా, ఈ ఫీజుల పెంపు నిర్ణయానికి సంబంధించి కావచ్చు. అక్కడ కూడా ఒక స్టడీ విషయం కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా హాస్పిటాలిటీ కూడా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆలోచించట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అవుతుంది కదా ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయాల వల్ల. అంటే ట్రంప్ విధానం ఎట్లుంటుందంటే, నేను బట్టి 3 కాలాన్ని ఆయన ఏదన్నా చేస్తున్నారు అంటే దాని లోపల ఇబ్బంది పీక్ వరకు వస్తే తప్ప దాని లోపల ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు లేవు. సో అలా చేసుకునే ఫస్ట్ టైం చాలా నెగిటివ్ తెచ్చుకున్నాం. దానికంటే ఇప్పుడు 2 ఇంతలు ఎక్కువగా నెగిటివ్. మధ్యలో గ్యాప్ వచ్చింది 4 years, మళ్ళీ ఇప్పుడు 4 years లోపల మళ్ళీ అగైన్ ఇదే ప్రాబ్లమ్స్ వచ్చేసి. అంటే ఆయన విధానాలు ఎట్లుంటాయంటే దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆధారితమైన అంశాల మీదనే ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అంతే తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచేసుకొని ఎంప్లాయ్మెంట్ ని పెంచేసుకొని అక్కడ అమెరికన్స్ కి సపోర్ట్ చేసే విధంగా ఆయన ఎక్కడ ఉండదు. ఒకవేళ కనుక మీకు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రధానంగా ఇబ్బంది పడేది అమెరికన్సే. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పనులు చేయాలండి గ్యాస్ బంకులలో, లేదా పెట్రోల్ బంకులు అంటారు, ఆ ఫార్మసీలో కానీ గ్యాస్ లో కానీ ఇతర హోటల్స్ కానీ పని చెయ్యాలి అనుకుంటే అక్కడ వాళ్ళకు చీప్ ఎంప్లాయ్మెంట్ కావాలి. చీప్ ఎంప్లాయ్మెంట్ అమెరికన్ చేయరు కదా. అవును, అమెరికన్ చేయరు. అప్పుడు ఎవరిని చేయాలి? మళ్ళీ ఇండియన్స్, ఇతర చైనీస్, ఇండియన్స్, ఆఫ్రికన్స్, ఇలా ఇతర దేశస్తులకు వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ కావాలి, వాళ్ళకంటూ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి కాబట్టి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అమెరికన్స్ ఇండియాలో ఉండే వాళ్ళందరినీ పంపిస్తే అక్కడ ఉండే వాళ్ళకు డిమాండ్ పెరుగుతుంది. అంటే మళ్ళీ ఆ అమౌంట్ పే చేయాల్సి మళ్ళీ అమెరికన్సే కదా. సో దాన్ని ఎవరు బేర్ చేయడం సిద్ధంగా లేదు. నేను అమెరికాలో నేను చాలా సందర్భాల లోపల ఫ్రెండ్స్ తో డైలీ మాట్లాడుతున్నాను. సో అవి ఇట్లాంటివి అంటే మళ్ళీ అమెరికన్స్ ఎవరు దాన్ని బేర్ చేయలేదు. అంటే అది అప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది కదా. మీకు ఒక నైట్ మొత్తము ఒక అమ్మాయి కనుక గ్యాస్ బంకులో పనిచేస్తే అమ్మాయికి $13 ఇస్తారు. ఓకే, 13 $13 ఇస్తారు. 1 day వర్క్ చేస్తారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. అంటే ఇది ఓన్లీ ఇండియన్సే చేస్తారు. అవును, ఈ పని ఎవరు చేస్తారు? హోటళ్లలో హోల్ నైట్ ఒక ఆడపిల్ల పని చేస్తే $13 పర్ అవర్ పే ఉంటుంది అక్కడ. యాక్చువల్గా పర్ అవర్ పే చేయాలి. అవును, అట్లాంటిది కంప్లీట్ హోల్ నైట్ అంటే 6 to 7 hours పని చేయించుకుంటూ $13 అంటే పర్ అవర్ కు $2 లెక్క. అవును, అంటే ఎంత దారుణం చూడండి. ఇట్లా మీకు ఒక గ్యాస్ ఏజెన్సీసే కాదు, ఈవెన్ హోటల్స్ కానీ ఏది తీసుకున్నా కూడా చీప్ లేబర్ అంతా ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు. అవును, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, మెడికల్ స్టూడెంట్స్ కావచ్చు, ఉండే స్టూడెంట్స్. ఇక్కడ స్టూడెంట్స్ కంటే అంత టైం దొరకదు. ఎందుకంటే మాకు తెలుసు కదా ఆ ఇబ్బంది ఎట్లా ఉంటుంది, స్ట్రెస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ పనులు టైం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇచ్చే టైం లోపల పని చేసి చదువుకోవాలనుకుంటే అది టఫ్ స్టోరీ ఉంటుంది. ఆ కెరీబియన్ లాంటి కంట్రీస్లలో సరిపోతుంది, కానీ మా అమెరికాలో అయితే చాలా టఫ్ ఉంటుంది. సో కాబట్టి అంత పోజు ఉంటుంది. ఇక ఏమైనా ఉంటే ఇంజనీరింగ్ పిల్లలకి పని చేయాలి. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఒక దేశాన్ని మీరు గౌరవిస్తే అక్కడ నుంచి మీకు బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ కామన్ సెన్స్ మర్చిపోయారు. అట్లా కాకుండా మీరెంత ట్యాక్స్ పే చేస్తారో, మేము ఎంత ఛార్జ్ చేస్తారో, మేమంత ట్యాక్స్ ఛార్జ్ చేస్తాం అనే ఫుల్ తీసుకుంది. అది అన్ని దేశాలకు పనిచేయదు. మనకు ఐక్యరాజ్య సమితి ఉంటుంది.
అందులో దాన్ని యాక్సెప్ట్ చెయ్యం. సార్ ట్రంప్ డెసిషన్స్ చూస్తే మాత్రం పర్టికులర్గా చైనా అండ్ భారత్ మీదే ప్రధానంగా కోపంతో తీసుకునేటువంటి డెసిషన్స్ లాగే కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అని అంటే అక్కడ కొన్ని ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే ట్రంప్ను అక్కడ ఉన్నటువంటి ప్రజలు దింపేస్తారు ఈ పిచ్చి చేష్టల్ని చూసి అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. థ్యాంక్ యూ జయరామ్ గారు, ఒక వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఇక H1B వీసా ఫీజుల పెంపు నిర్ణయానికి సంబంధించి ట్రంప్కు వ్యతిరేకంగా 20 రాష్ట్రాలు అయితే దావా అయితే వేశాయి. ఈ ఫీజుల వల్ల విద్య వైద్య రంగాల్లో సిబ్బంది కొరత పెరుగుతోందని కూడా ఒకంత ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ఈ న్యాయ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నాయి కాలిఫోర్నియా, మసాచ్యుసెట్స్ రాష్ట్రాలు. తీవ్ర వ్యతిరేకత అయితే అక్కడ అన్ని రాష్ట్రాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.